హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం 1 to 3 ఇయర్స్ లోపు పిల్లలకి క్యాన్ స్కర్ట్ ఎలా కుట్టాలి అనేది నేను చూపించబోతున్నాను ఈ వీడియోలో. డ్రెస్ మామూలుగా వేసుకుంటే అందం తెలియదు. ఈ లోపల ఈ క్యాన్ స్కర్ట్ వేసుకుని డ్రెస్ పైన వేసుకుంటే బాగా బుట్టగా ఉంటుంది. సో దీనికి ఎంత ఫ్యాబ్రిక్ పట్టింది, ఎలా కటింగ్, ఎలా స్టిచ్చింగ్ అనేది మొత్తం వీడియోలో చూపిస్తాను, చూసేయండి. వెల్కమ్ టు జిఎస్ఎం పిల్ల యూట్యూబ్ ఛానల్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. వీడియో ఎలా ఉంది, ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ చేసి చెప్పండి. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే అవి కూడా కామెంట్ చేయండి. 1 to 3 ఇయర్స్ పాపల కోసము క్యాన్ స్కర్ట్ కోసం క్యాన్ నెట్ అనేది నేను 1.5 మీటర్ తీసుకున్నాను. 1 మీటర్ వచ్చేసి క్లాత్ తీసుకున్నాను దీనికోసం వైట్ది. ఈ క్యాన్ నెట్ అనేది చాలా కలర్స్లో అవైలబుల్ ఉంటుంది బయట, బట్ వైటే ప్రిఫర్ చేయండి ఎక్కువగా, ఎందుకంటే వైట్ అనేది అన్నిటి మీదకి వేసుకోవచ్చు. లోపల 1.5 మీటర్ తీసుకొని దీన్ని 1 to 3 ఇయర్స్ పాపల కోసమే కాబట్టి దీన్నే మనము మామూలుగా లైనింగ్ క్లాత్ ఎలా మనకైతే విత్ ఎక్కువగా ఇస్తాడో అలాగే ఇది కూడా ఇస్తాడు. దీన్ని నేను 4 లేయర్స్ కింద మడుచుకొని 4 లేయర్స్లో ఇలా కట్ చేస్తున్నాను. ఎంత వస్తే అంతే, దీనికి మెజర్మెంట్ అంటూ ఏమీ లేదు. 1.5 మీటర్ విత్ ఉంటుంది, 1 మీటర్ హైట్ ఉంటుంది అనమాట ఇది. సో దాన్ని 4 లేయర్స్ కింద కట్ చేశాను, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. ఈ 4 కట్ చేసిన పీసుల్ని మనం అన్నీ స్ట్రైట్గా జాయిన్ చేసుకోవాలన్నమాట. ఎక్కడైతే మనకి ఉందో అక్కడ జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటినీ, చిన్నపిల్లలు కదా, లెహంగా స్కర్ట్ అనేది వాళ్ళు మెయింటైన్ చేయలేరు కాబట్టి దీనికి బాడీ కూడా ఇస్తున్నాను. సో అందుకని చెప్పి ఫ్రంట్ ఒక క్లాత్కి బ్యాక్ ఒక క్లాత్కి అనేది జాయిన్ చేస్తున్నాను కాబట్టి 2 పీస్ని ఒక పీస్గా జాయిన్ చేశాను అనమాట. సో నేను తీసుకున్నదైతే క్రేప్ లైనింగ్ వైట్ కలర్ది 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. బాడీ పౌడా కొడతాం కదా లంగా చిన్నపిల్లలకి, అలాగే అనమాట బాడీ కొలతలు వచ్చేసి. చిన్నపిల్లలకి లెహంగా కుట్టేటప్పుడు కింద బాటమ్ లెహంగాకి ఎంతైతే మనం ఎక్కడి నుంచి అయితే మెజర్ చేసుకుంటామో అక్కడి నుంచి మెజర్ చేసుకోవాలి. నేను తీసుకున్న పాపకి ఏంటంటే 16 అయితే పొడవు వచ్చింది. ఆ పొడవుకి ఇంకో 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టి మొత్తం మార్క్ చేసుకున్నాను. అండ్ నేను తీసుకున్న లైనింగ్ని 2 లేయర్స్ కింద మడత పెట్టుకొని కట్ చేశాను అనమాట. ఇప్పుడు 2 లేయర్స్ వచ్చాయి కదా, ఇది ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి. నేను 2 పీసెస్ కింద విడివిడిగా కుడుతున్నాను, బాగా అర్థమవుతుంది. రేప్ లైనింగ్ కాబట్టి విత్ ఎక్కువ వస్తుంది దీని లాంగ్ అనేది. సో అందుకని చెప్పేసి నేను ఇందులోనే బాడీకి కోసం టాప్కి తీసుకుంటున్నాను. టాప్ పొడవు వచ్చేసి 7 అనమాట. దానికి 1 ఇంచ్ కలిపి 8 ఇంచెస్ అనేది మార్క్ చేసుకొని కట్ చేస్తున్నాను. ఇందులో మనం షోల్డర్ కట్ చేసేటప్పుడు ఏంటంటే డైరెక్ట్గా 4 ఇంచెస్, అలాగే ఆర్మ్ హోల్ కోసం ఏమో 3 ఇంచెస్. నేను ఎక్కడికక్కడికి నెంబర్స్ కూడా వేసినాను చూడండి. అండ్ నెక్ పీస్కి నెక్ లోత్ వచ్చేసి 3 ఇంచెస్ పెడుతున్నాను, చిన్నపిల్లలు కదా. అలాగే నెక్ ఇటువైపు షోల్డర్ దగ్గర షోల్డర్కి 2 ఇంచెస్, నెక్కు 2 ఇంచెస్ అనమాట కట్ చేసుకుంటున్నాను. అండ్ కింద వచ్చేసి అమ్మాయికి 20 ఉంది లూజ్, 20 కూడా లూజ్గానే తీసుకున్నాను అనమాట. నేను యాక్చువల్గా అమ్మాయి లూజ్ 18, నేను 20 తీసుకున్నా. 20 పెట్టేసి ఇంకా మిగతాది ఏంటంటే ఇంకొద్దిగా ఖర్చు కోసం అనమాట, నేను కింద పెట్టడం మర్చిపోయాను. సో డైరెక్ట్గా తీసేసుకున్నాను, ఎంతైతే అంత, మిగతా అదంతా ఖర్చులో కట్ చేయొచ్చులే అని చెప్పి. సో ఇప్పుడు మనకి బాడీకి టాప్కి కట్ చేసాము, అలాగే కింద లెహంగా లాగా స్టిచ్ చేసి దానికి క్యాన్ అనేది యాడ్ చేస్తాము. ఇప్పుడు దేనికి ఎలా యాడ్ చేస్తాం అనేది చెప్తా. టాప్ కోసం తీసుకున్న దానికి ఎంతైతే లూజ్ కింద ఉందో అంత కింద బాటమ్ కోసం కట్ చేసిన పీస్ ఉంది కదా, దాన్ని కుచ్చులుగా పెట్టుకొని పైన కుచ్చులు పెట్టుకోవాలి, కింద వచ్చేసి అలాగ మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఫ్రంట్ బ్యాక్ 2 పీసెస్ తీసుకున్నాం కదా, 2 పీసెస్ని సేమ్ అలాగే కుచ్చులు పెట్టేసి కింద మడిచి కుట్టేసాను. డైరెక్ట్ కుట్టుకున్న తర్వాత మనకి ఎంతైతే కింద బాటమ్ పార్ట్ ఉందో దాన్ని హాఫ్కి మడతేసుకొని డైరెక్ట్గా అయినా స్టిచ్ చేసుకోవచ్చు మార్క్ చేసుకొని. లేదు అంటే మనకి హాఫ్ మడతేసుకున్న తర్వాత పైకి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలన్నమాట. 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా పెడతామంటే క్యాన్ స్కర్ట్ అయితే అది కుట్టిన తర్వాత కొంచెం దాన్ని కవర్ చేయడానికి 1 ఇంచ్ అనేది యూస్ చేస్తాము. సో బాటంలో మనం ఎంతైతే తీసుకున్నామో దాంట్లో హాఫ్కి ఫోల్డ్ చేసుకొని దాన్ని మార్క్ చేసుకోండి. మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ సైజెస్ ఉంటాయి కదా, ఎవరికైనా సరే అంతే, హాఫ్కి ఫోల్డ్ చేసుకోవడమే. ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటికి మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డైరెక్ట్ స్టిచ్చింగ్కి వెళ్ళిపోదాం. టాప్లో నేను నెక్ పీస్ వేసి తిరగదిప్పడం ఎందుకులే అని చెప్పి కాటన్ ఫ్యాబ్రిక్ వేసి దీనికి కుట్టేస్తున్నాను అనమాట. స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే నెక్ పార్ట్ అలాగే ఆర్మ్స్కి వచ్చాయి కదా, ఆ పార్ట్ మొత్తం లైనింగ్ పార్ట్ కింద పెట్టేసి మొత్తం దీనికి అటు ఇటు ఫ్రంట్ బ్యాక్ చూసుకునేది ఏమున్నది కదా. సో అలా కట్ చేసుకొని మొత్తం స్టిచ్ చేసి
దానికి కొద్దిగా నెక్ తిప్పడానికి అన్నమాట. దానికి కొంచెం కట్ల అనేది పెట్టేసుకొని తిప్పేసాను. ఇప్పుడు మళ్ళీ మనం ఆర్మ్స్ దగ్గర సపరేట్గా కుట్టాలి అనేది ఏముండదు. డైరెక్ట్గా ఏదైతే పైన మనకి షోల్డర్ దగ్గర, ఆర్మ్స్ దగ్గర, నెక్ దగ్గర అంతా డైరెక్ట్గా అంతా కుట్లు వేసేసి క్లాత్ అనేది తిప్పేశాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ని తిప్పిన తర్వాత మళ్ళీ ఆ రెండు స్టిఫ్గా ఉండడానికి ఒక స్టిచ్ అనేది మళ్ళీ పైన వేసుకోవాలి. ఇలా పైన వేసుకుంటే రెండు పార్ట్స్ని ఇలాగే సేమ్ ఒకేలాగా కుట్టుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట. అయితే ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి మనము. దాన్ని ఎలా టక్స్ ఇస్తామంటే షోల్డర్ దగ్గర నెక్ ఉంది కదా, దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసి ఒక టక్స్ అనేది పెట్టుకుంటాం అనమాట. నేను చెప్పేది అర్థం కాకపోయినా సరే మీరు కామెంట్లో పెట్టండి నాకు, నేను దాన్ని సరి చేసుకుంటాను. అలాగా ఫ్రంట్లో 2 టక్స్ అనేది ఇచ్చాను, కొంచెం టైట్ అవ్వడం కోసం, షేప్ రావడం కోసం. ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే రెడీ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ కూడా అలాగే రెడీ చేసుకుంటాం. కాబట్టి దీనికి టక్స్ ఇవ్వట్లేదు, వెనకాల హుక్స్ ఇస్తున్నాను. హుక్స్ వేయడానికి నేను రెండింటిని హాఫ్గా ఫోల్డ్ చేసి మిడిల్లోకి కట్ చేసుకున్నాను. రైట్ సైడ్ పార్ట్కి నేను హుక్స్ తీసుకుంటున్నాను, లెఫ్ట్ సైడ్ పార్ట్కి కాజా పట్టీ పెడుతున్నాను అనమాట. హుక్ పెట్టే పీస్కి ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అతుకు అనేది పెట్టి లోపలికి మర్చేసుకోవాలి. అలాగే కాజా పట్టీకి అయితే లైనింగ్ వైపు మనం తీసుకున్న పీస్ని 2 ఇంచెస్ తీసుకోండి. అలా తీసుకున్న పీస్ని లైనింగ్ వైపు పెట్టి పైకి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట. అది మెయిన్ టాస్క్ అనమాట. మర్చిపోయి అటు ఇటు వేస్తుంటారు. ఇది బేబీ ఫ్రాకే కాబట్టి ఇబ్బంది ఏం లేదు, ఎటైనా పెట్టుకోవచ్చు. కానీ బ్లౌజులకి అయితే అలాగ మర్చిపోవద్దు. ఈ హుక్స్ అనేది వెనక వస్తుంది కాబట్టి రైట్ సైడ్ వచ్చేదేమో హుక్స్కి, లెఫ్ట్ సైడ్ వచ్చేదేమో కాజా పట్టీ. ఇలాగా కాజా పట్టీ అండ్ హుక్స్ పట్టీ వేసుకున్న తర్వాత ఏంటంటే షోల్డర్స్ అనేవి రెండింటిని జాయిన్ చేసుకోవాలి. సో బ్యాక్ పార్ట్ వెనకాల రెండింటిని కట్ చేసాం కదా, ఆ రెండింటిని జాయిన్ చేసుకోవడం కోసం రెండింటిని పక్కనే పెట్టుకొని హుక్స్ కాజా పట్టీ మీదకి హుక్స్ పట్టీని కొంచెం అలా పెట్టి కింద అనేది కొంచెం జిగ్జాగ్గా కుట్టుకోవాలంటే సరిపోయింది, బార్కి ఏం వేయట్లేదు. సో ఇలా కుట్టేసుకున్న తర్వాత మనం ఆ వెనక అనేది రెండు కానీ 3 కానీ హుక్స్లు అనేవి తర్వాత కుట్టొచ్చు అనమాట. అండ్ దీని తర్వాత మనం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి షోల్డర్స్ ఉన్నాయి కదా, ఆ షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. నేను క్రేప్ లైనింగ్ తీసుకున్నాను కాబట్టి ఇలాగ లోపల కాటన్ అనేది వేసుకున్నాను. మీరు బాడీ పార్ట్కి ఏంటంటే టాప్లో కాటన్ వేసుకొని కింద క్రేప్ వేసుకోండి, సరిపోతుంది. అండ్ మొక్క తిప్పేస్తున్నాను కదా, ఒక పనిలో పని అయిపోద్దిలే అని చెప్పి 2 ఫ్యాబ్రిక్స్ వేసాను గట్టిగా ఉండడానికి. ఇలా షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే పైన కట్ చేసేసుకొని 2 స్టిచ్లు అనేది వేసుకోండి, ఒకేసారి పని అయిపోద్ది. టాప్ రెడీ అయిపోయింది, దాన్ని పక్కన పెట్టేసి క్యాన్ ఏదైతే నెట్ ఉంది కదా, దాన్ని మనం మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ చేసుకున్న దగ్గరికి క్యాన్ నెట్ అనేది ఎడ్జ్ పడాలన్నమాట. ఆ మార్క్ దాటి పైకి రాకూడదు, కిందకి పోకూడదు, డైరెక్ట్గా అక్కడే ఎడ్జ్ ఉండేటట్టుగా చూసుకోండి. 1.5 మీటర్ మనము క్యాన్ నెట్ తీసుకున్నాం, దాన్ని 4 లేయర్స్ లాగా కట్ చేసాం కాబట్టి ఫ్రంట్లోనే మనకి 3 మీటర్స్ వస్తుంది. 1 మీటర్ మీద 3 మీటర్స్ అనేవి మనం విడిగా ఎంత కావాలంటే అంత కుచ్చు అనేది పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ బాక్స్ ప్లీట్స్ పెడుతున్నాను. బాక్స్ ప్లీట్సే మస్టా అంటే కాదు, ఎలాగైనా పెట్టుకోవచ్చు అనమాట. మనం క్యాన్ స్కర్ట్కి ఎక్కువగా బాక్స్ ప్లీట్సే ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే కింద అనేది కొంచెం ఎత్తుకొని ఉంటుందని. బాక్స్ ప్లీట్స్ పెట్టడం ఎలా అంటే ఫస్ట్ నార్మల్గా ప్లీట్స్ స్టార్ట్ చేస్తాం కదా, అలాగా ఒక ప్లీట్ పెట్టిన తర్వాత దానికి ఆపోజిట్లో ఇంకో ప్లీట్ అనేది పెట్టుకోవాలి. అలా ఆపోజిట్ డైరెక్షన్స్లో ప్లీట్స్ అనేవి ఒక సైడ్ రైట్ సైడ్ పెడితే ఇంకోటి లెఫ్ట్ సైడ్లో ప్లీట్ అనేది పెట్టుకుంటూ పోవాలన్నమాట. అలా కుచ్చు అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉంటే కింద అనేది బాగా ఎత్తుకొని స్టిఫ్గా ఉంటుందని చెప్పి బాక్స్ ప్లీట్సే ప్రిఫర్ చేస్తారు ఎక్కువగా. ఒకవేళ ఇది పెట్టడం రాకపోయినా పర్వాలేదు, నార్మల్గా మీకు కుచ్చు పెట్టడం లంగాకి పెడతారు కదా, కుచ్చులు పెట్టి లంగా కుడతారు కదా, అలాగే కుచ్చులు పెట్టి లంగా కుట్టేసేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. అండ్ దీన్ని మోస్ట్లీ వాష్ చేసుకోకుండా యూస్ చేసుకోండి. అండ్ వాష్ చేస్తే ఏంటంటే కొన్ని మెత్తగా అయిపోతున్నాయి, బట్ స్టిఫ్గా ఉండేది ప్రిఫర్ చేసి తీసుకోండి మీరు. మొత్తం క్యాన్ స్కర్ట్ లేయర్ అనేది వేసిన తర్వాత పైన మనకి గుచ్చుకోకుండా ఉండడానికి ఆ ఎడ్జ్ ఉంది కదా, అది కొంచెం గుచ్చుకుంటుంది అనమాట. దాన్ని క్లోజ్ చేయడానికి పైన నేను 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోండి అని చెప్పాను కదా, ఇప్పుడు ఆ 1 ఇంచ్ని పైన ఫ్యాబ్రిక్ని ఒక కుచ్చులాగా తీసుకొని ఏదైతే నెట్ ఎడ్జ్ ఉందో దాన్ని కవర్ చేసుకుంటూ కుట్టు అనేది వేసుకోవాలి. ఐ హోప్ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది నేను ఎలాగ కుచ్చు అనేది తీసుకుంటున్నాను అనేది.
సో ఇలాగే మనం ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని రెండింటిని రెడీ చేసుకోవాలన్నమాట. అండ్ సేమ్ కింద కూడా ఇలాగే క్లాత్ పెట్టి కుట్టుకోవచ్చు. లేదు అంటే క్యాన్ నెట్ని మడత పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు. క్లాత్ని మడత పెడతాం కదా, అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అయితే కొంచెం నిదానంగా స్టిచ్ అనేది పడిద్ది క్యాన్ మీద. అండ్ ఒక్కొక్కసారి సూది కూడా ఇరిగే ఛాన్స్ ఉంటుంది. నాకైతే 2 సూదులు ఇరిగాయి. బట్ నో ప్రాబ్లం, ఏమీ కాదు, మొత్తం నీట్గా వస్తుంది. అండ్ ఇంకో విషయం, మనం క్యాన్కి పైన బాటమ్కి తీసుకున్నది కుచ్చులే పెట్టుకోవాలా అంటే అదేం లేదు, మీరు అంబ్రెల్లా కట్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం అంతా రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే టాప్ ఉంది కదా, అంతా రెడీ అయింది కదా, దానికి మనం బాటంలో క్యాన్ వేసి రెడీ చేసుకున్న పార్ట్స్ని ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఏం లేదు, అంతా కుట్టేసాము, చివర్లో అన్నిటినీ జాయింట్ చేస్తున్నాం అంతే. అలాగా జాయిన్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ రివర్స్లో ఖర్చు సైడ్కి తిప్పుకొని సైడ్ స్టిచ్ అనేది జాయిన్ చేసుకోవాలి. అండ్ జాయిన్ చేసుకునేటప్పుడు కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ని క్యాన్ నెట్ని ఫ్రంట్ది బ్యాక్ది రెండింటిని కలుపుకుంటూ జాయింట్ చేసుకోండి. నేను స్టిచ్ చేసింది సైడ్ జాయింట్ అనేది క్లిప్ మిస్ అయిపోయింది. అండ్ ఆర్మ్ హోల్ అనేది అమ్మాయికి ఉంటుంది, ఎంతైతే తీసుకున్నామో అంత పెట్టేసుకొని సైజ్ మెజర్మెంట్స్ పెట్టుకొని సైడ్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని తిప్పి చూస్తే చూడండి ఎంత పఫీగా వస్తుంది అనేది తెలుస్తుంది మీకే. ఫైనల్గా మన క్యాన్ స్కర్ట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని నేను కుట్టింది అయితే 1 ఇయర్ బేబీకి బర్త్డే ఫ్రాక్ స్టిచ్ చేశాను. సో దానికి ఇది లోపల వైపు వేస్తే బాగా పఫ్నెస్ తెలుస్తుంది అని చెప్పి వాళ్ళు కావాలని స్టిచ్ చేయించుకున్నారనమాట. సో సింపుల్గా మనం మన ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు.